హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి స్పెషల్ వీడియో అండి. ఇది మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కలిసి చిన్న చిన్న పార్టీస్ జరుగుతాయి కదా, అలాంటి పార్టీస్ కోసము లేదా మనం వేరే అవుట్ సైడ్కి వెళ్ళి అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటుంటాం కదా, ఫామ్ హౌస్లో లేదా ఎక్కడన్నా యూత్ అంతా కలిసేసి ఇట్లా కొంచెం పార్టీ చికెన్ కర్రీ చేసుకోవడం, చికెన్ తెప్పించుకొని వండుకోవడం, ఇట్లాంటి ఈ బ్యాచిలర్స్ అయితే కొంచెం ఎక్కువగా చేస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం గెట్ టుగెదర్ లాగా అయితే ప్లాన్ చేసుకుంటారు కదా. అలాంటప్పుడు ఎక్కువ గ్రోసరీస్ ఇవన్నీ మసాలాలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తీసుకెళ్ళి ఇవంతా ఒక్కొక్కటి గుర్తుంటుంది, ఒక్కొక్కటి గుర్తుండదు. ఏది మర్చిపోయినా అయ్యో కర్రీ టేస్ట్ పాడైపోయింది అని ఫీల్ అవుతాం కదా. ఇప్పటి నుంచి ఇంకా అలాంటి ఫీలింగ్ ఏమీ లేదండి. ఇక్కడైతే మనకి డీమార్ట్లో అయితే జస్ట్ ఇది సుహానా గ్రేవీ మిక్స్ అండ్ అలానే సుహానా వల్ల చికెన్ బిర్యానీ మిక్స్ అనేది అయితే ఉందండి. జస్ట్ ఈ రెండు ప్యాకెట్స్ కానీ ఉన్నాయంటే మీ పార్టీ అనేది అయితే ధూమ్ ధామ్గా అయిపోతుంది అయితే మాత్రం నేనైతే 100% షూరిటీ ఇస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఈ రెండింటితోటి రెసిపీస్ చేయడము ఈజీ. ఇంక ఇవి 2 ప్యాకెట్స్ ఉన్నాయంటే ఇంక మీకు ఎలాంటి మసాలాస్ మీరు కొనాల్సిన అవసరం లేదు. అంత ఇక టేస్ట్ కానీ స్పైసీ కానీ అన్నీ అయితే మనకి తగ్గట్టుగా చాలా టేస్టీగా అయితే ఉంది. మరీ టూ మచ్ స్పైసీగా లేదు, మరి అలా అని మరి తీయగా అట్లా కూడా లేదు. మీడియం స్పైస్ అయితే మాత్రం బాగుంది. ఎవరైనా కొంచెం స్పైస్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళైతే మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నార్మల్ స్పైస్ తినే వాళ్ళైతే మాత్రం ఈ ప్యాకెట్స్ అనేది మాత్రం వాళ్ళకి పర్ఫెక్ట్ మాత్రం అయితే నేను చెప్తాను. ఇంకా ఏంటంటే ఇందులో అయితే ఈవెన్ ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో ఆయిల్ కూడా ఉంటుంది. జస్ట్ మనం కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసేసామండి. వాటర్ అండ్ చికెన్ యాడ్ చేసామంటే మన గ్రేవీ అనేది, మన చికెన్ కర్రీ అనేది మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా అయితే వస్తుంది. ఇంకా మీకు అయితే ఈ కంప్లీట్ వీడియో అయితే ఇప్పుడే దీంతో కంటిన్యూషన్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి. మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని అలానే ఈ వీడియోని లైక్ చేసి అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే ఆశిస్తున్నాను. చూసారు కదండి, చికెన్ బిర్యానీ అనే ఎమ్మీగా అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి నేను సుహానా వల్ల బిర్యానీ మిక్స్ అనేది అయితే యూజ్ చేశాను. ఇది అలానే గ్రేవీ మిక్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఇందులో నేనైతే ఎలాంటి స్పైసెస్ కానీ మసాలాస్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సో మీరు కూడా చూసేయండి. ముందుగా నేనైతే ఒక 1/2 కిలో చికెన్ తీసేసుకొని దాన్ని సాల్టు పసుపు వేసేసి కడిగేసి ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇంకా అందులో ఆ ప్యాకెట్లో ఉండే పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసేసి ఇలా కలుపుకుంటూ ఒక 4 నుంచి 5 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేశాను. ఇంకా అది యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అది అయితే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మా పాప వచ్చేసి మా బాబుకి పెరుగు తినవు కదా మమ్మీ చికెన్లో పెరిగేసి చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. నేనైతే ఇంకా దాన్ని కవర్ చేయడానికి ఏదేదో చెప్పేసేసాను. ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా అట్లా మొత్తాన్ని బాగా ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో అయితే ఈ మసాలా మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేయాలి. సో ఒక కప్పు మీన్స్ ఒక 300 ml నుంచి 500 ml వరకైతే వాటర్ అయితే యాడ్ చేసేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనం ఇది ఒక 10 మినిట్స్ ఉడికించేటప్పటికి మనకి నూనె అనేది అయితే ఆల్మోస్ట్ అందులో నుంచే మనకి పైకి తేలడం అయితే మనం చూస్తాము. సో ఇంకా అయితే నేను ఈలోపు బిర్యానీ కోసం అయితే నేను ముందుగానే ఒక అరగంట ముందు బాస్మతి రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, మనకి చికెన్ అయితే ఉడుకుతుంది. ఈలోపే మనకి ఆయిల్ అనేది అయితే పైకి తేలింది. నేనైతే ఇందులో ఎలాంటి ఆయిల్ ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఆల్రెడీ ఆ పేస్ట్లో ఉండే ఆయిల్ అయితే మనకి కర్రీ ఉడకడానికి అయితే యూజ్ అవుతుంది. సో నాకు ఇక్కడైతే కర్రీ అనేది అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చేసింది. అంటే లైక్ 70% అయితే ఉడికింది. ఇంకా పక్కన కూడా నేను బాస్మతి రైస్ని కూడా ఉడికిచ్చేసుకుంటున్నాను. ఇంక ఈ లోపు అయితే నేను చికెన్ 80% కుక్ అయిన తర్వాత ఇలా ఉడికిన 50% కుక్ అయిన బాస్మతి రైస్ని మాత్రం ముందుగా ఒక గిన్నెలో కాస్త కర్రీ తీసి పక్కన పెట్టేసి ఆ అడుగున కర్రీ మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసి దానిపైన 2 గరిటెల ఉడికిస్తున్న బాస్మతి రైస్ని యాడ్ చేశాను. తర్వాత మనం తీసి పెట్టుకున్న కర్రీని కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి కదా. సో దాని మీద ఇప్పుడు మళ్ళీ మిగిలిన రైస్ మొత్తాన్ని ఇలా స్ట్రెయినర్ తీసేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసేసి మొత్తాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసేసి ఇంకా లాస్ట్లో వచ్చిన రైస్ కూడా దానిపైన యాడ్ చేసేసి నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను.
ఈలోపు ఆల్మోస్ట్ ఈ వేడికి రైస్ అనేది ఈ 60% నుంచి 70% దాకా అయితే కుక్ అయిపోతుంది కదా. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు పైన కొంచెం లాస్ట్లో ఒక 30 నుంచి ఒక 100 ml ఆఫ్ వాటర్, అంటే మీరు రైస్ ఉడికించిన దాన్ని బట్టి మనం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటాం. నేనైతే 50% కంటే నాకు 70% కుక్ అయింది కాబట్టి నేను 550 ml మాత్రమే యాడ్ చేశాను. ఇంకా లాస్ట్లో మూత పెట్టేసి మనం అందులో నుంచి ఏదైతే వచ్చిందో ఎక్సెస్ రైస్ వాటర్ అనేది దాన్ని ఒక బౌల్లో పోసేసి ఇంకా అట్లాగే దానిపైన స్టీమ్ లాగా పెట్టేసేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 minutes అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అయితే నాకైతే బిర్యానీ ఇలా పొడి పొడిగా అయితే వచ్చేసింది. ఇంకా అలానే వచ్చేసి నేను చికెన్ కర్రీ కూడా చేయాలి కదా. సో దానికోసం కూడా నేనైతే చికెన్ కర్రీలోకి అయితే రోటీలో తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ ఏదైనా హోటల్లో తింటే మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్లో అయితే నాకైతే అనిపించింది. ఇంక ఇప్పుడు వచ్చేసి అలానే చికెన్ కూడా ఇంకొక 1/2 kg చికెన్ని నేను కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక అందులో వచ్చేసి ఇదైతే కొంచెం పౌడర్గా ఉంది. లైక్ ఎట్లా ఉందంటే మనం గార్లిక్ తెల్లబాయి కారం అని అంటాం కదా, సో అదైతే ఎట్లా కలర్గా ఉంటుందో అట్లానే అయితే ఉంది. సో నేను ఇంకా దాన్ని ఇట్లా కలుపుకుంటూ మసాజ్ చేయడానికి ట్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే ఆ గడ్డలుగా ఉన్నదాన్ని కూడా నీట్గా అయితే కలిపేసి ముక్కకి మసాజ్ చేస్తున్నాను. ఇందులో వాటర్ వచ్చేసి ఈ ప్యాకెట్ 80 grams ప్యాకెట్ అండి. దీనికి వచ్చేసి 500 grams ఆఫ్ చికెన్కి అయితే సరిపోతుంది. స్పైస్ అనేది మాత్రం అయితే మీడియంగా ఉంది. ఇంకెవరైనా స్పైస్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం స్పైస్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేయలేదు, నాకైతే ఆ స్పైస్ అనేది అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇక చికెన్ యాడ్ చేసిన తర్వాత ఒక 500 ml ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా దాన్ని మూత పెట్టేసి, నేను ఇది బాండీలో కలిపాను కానీ నాకు ఈ బాండీకి మూత పెట్టడానికి కుదరలేదు. సో అందుకోసం నేను దీనిలో నుంచి వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను. ఆ గిన్నెకి అయితే మూత పెట్టడానికి కుదురుతుంది కదా. సో అలా మూత పెట్టేసేసి అయితే దీన్ని 5 to 10 minutes హై ఫ్లేమ్లో ఉడికిచ్చేసి మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దాన్ని అది ఎంత ఉడికిందో దాన్ని చెక్ చేసిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాము. దీనిలో కూడా అండి నేను ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకపోయినా కూడా మనకి అయితే ఫైనల్గా కర్రీ పైన అయితే ఆయిల్ అనేది అయితే మాత్రం ఫ్లోట్ అయిపోయింది. సో నాకు అర్థమైంది దీనికి ఆయిల్ కూడా అయితే ఏం అవసరం లేదు, ఆల్రెడీ దీనిలో ఆయిల్ కూడా ఉంది అనేసి. ఇంకా అంతా ఉడికిపోయింది అన్న తర్వాత లాస్ట్లో ఒకసారి స్పైస్ చెక్ చేసుకొని ఇక పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చికెన్ కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది కదా. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో ఇంకెందుకండి ఇలాంటి ఏదైనా చిన్న పార్టీలు అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఇలాంటి ప్యాకెట్స్ తీసుకొని అయితే ఎంజాయ్ చేసేయండి. ఇక ఫైనల్గా అయితే సండే మా లంచ్ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ విత్ చపాతీ చేయడం కూడా నాకు వచ్చి చాలా బాగా చేస్తానండి. చాలా సాఫ్ట్గా అయితే ఎంత టైం ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.